బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన చంద్రశేఖర్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్లు తెలిపారు. ఈ నెల 11వ తేదీలోపు నోటీసుకు సమాధానమివ్వాలని పేర్కొన్నారు. చంద్రశేఖర్ రెడ్డిపై మండలాధ్యక్షులు ఫిర్యాదు చేసినట్లు మల్లు రవి తెలిపారు. నేతల మధ్య తలెత్తిన విభేదాలు క్రమశిక్షణ కమిటీ దృష్టికి రావడంతో పరిశీలన చేస్తున్నట్లు మల్లు రవి వివరించారు. కామారెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ ఆధ్వర్యంలో 40 మంది కామారెడ్డి కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డిపై రిప్రజెంటేషన్ ఇచ్చామని తెలిపారు. కామారెడ్డిలో జరిగే అన్యాయం గురించి ఈరోజు మా పెద్దలు మల్లు రవి గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఉద్దేశించి ఇక్కడ చాలామంది అన్యాయంగా ఎంతో సీనియర్ కంటెస్ట్ చేసిన వాళ్ళు, అలాగే కాంగ్రెస్ పార్టీ గురించి కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతోమంది నష్టపోయినారు. 35 ఏళ్ల నుంచి కూడా కామారెడ్డిలో కాంగ్రెస్ జెండా ఎగురతలేదు అని అంటే మీరందరూ కూడా గమనించాల్సిన విషయమే. మేమందరం కూడా యువత ముందుకెళ్ళి మరి మా కామారెడ్డిలో కాంగ్రెస్ జెండాని ఎగిరేయాలి అని చెప్పి కోరుకుంటూ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ఖచ్చితంగా ఈరోజు గాంధీ భవన్లో నిలబడి చెప్తున్నాను, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ జెండా అక్కడ నిలబెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.